ఈ మేరకు లేఖను కొండా మురళి అందజేశారు. ఈ లేఖలో జిల్లాలో అందరి నేతలు ప్రస్తావిస్తూ వారి గురించి వివరాలను పొందుపరిచారు. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరంగల్ జిల్లా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పర్యవేక్షించారని, దళిత గిరిజనులకు ఎక్కువ సీట్లు కేటాయించేందుకు కృషి చేశానని లేఖలో తెలిపారు. వరంగల్ పార్లమెంట్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలను ఎస్సీ ఎస్టీలకు కేటాయించడంలో తనదే కీలక పాత్ర అని అన్నారు. ఈ ప్రక్రియతో సీటు కోల్పోయిన నాటి కాంగ్రెస్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి రాజకీయాల నుంచి వైదొలిగారని, అందుకు తానే కారణమని చెప్పారని కొండా మురళి పేర్కొన్నారు. అయితే ఇప్పుడు రామసహాయం సురేందర్ రెడ్డి అల్లుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి తన సతీమణి కొండా సురేఖపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని కొండా మురళి ఆరోపించారు. కొండా మురళి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నైని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు, సారయ్యలు తమ వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో తిరుగుతున్నారని ఆరోపించారు. నైని రాజేందర్ రెడ్డి తమ ప్రమేయం లేకుండా రెడ్డి అధికారులకు ప్రాసెసింగ్ ఇప్పించుకుంటున్నారని, తమ అధికార ప్రతినిధిలోకి చొచ్చుకు వస్తున్నారని మండిపడ్డారు. అలాగే పరాకాల ఎమ్మెల్యే రేపూరి ప్రకాష్ రెడ్డి తమ మద్దతుతో గెలిచి ఇప్పుడు తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి కక్షల అక్రమాలను తాము అడ్డుకుంటే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్యవర్తుల ద్వారా డబ్బులు తీసుకుని వాటిని తిరిగి తెప్పించారని, దీనివల్ల బీఆర్ఎస్ ఆర్థికంగా బలపడుతోందని అన్నారు. కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి కొండా సురేఖ, మంత్రి సీతక్క మధ్య గ్యాప్ వచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి తాను తన సతీమణి కొండా సురేఖ వచ్చినప్పుడు 26 మంది నాయకులు కూడా వచ్చారని, ఇది వరంగల్లో తమ పవన్ కు నిదర్శనమని మంత్రి కొండా మురళి అన్నారు. తాను బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వచ్చానని, పార్టీ మారినప్పటికీ పదవిలో కొనసాగలేదని, వర్ధన్నపేట నియోజకవర్గంలో తమకు రాజకీయంగా వ్యక్తిగతంగా చాలా మంది అభిమానులున్నారన్నారు. ఎర్రబల్లి దయాకర్ రావు అరాచకాలకు అడ్డు నిలిచి పోరాడేందుకు తమకు కల్ట్ ఫ్యాన్ బేస్ ఏర్పడిందని చెప్పారు. భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా తనకు మంచి పట్టు ఉందని, పురకాల నియోజకవర్గం పూర్తిగా తమదేనని, కొండా సురేఖ గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారని పేర్కొన్నారు. తాను మహేష్ కుమార్ గౌడ్ మీద అభిమానంతోనే స్వయంగా వచ్చి పార్టీకి విరమించాలని వచ్చానని కొండా మురళి తెలిపారు. ఎవరు కాంగ్రెస్ నేత మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి వరంగల్ జిల్లా నేతలపై ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. గాంధీ భవన్ లో నేడు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని అయితే కొండా మురళి కలవడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలపై అయితే ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా గత కొద్ది రోజులుగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలు వర్సెస్ కొండా దంపతులుగా అంతర్గత పోరు నడుస్తున్న విషయం తెలిసిన విషయమే. అయితే ఈ విషయం పైన అటు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలంతా కూడా మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పిసిసి మహేష్ కుమార్ గౌడ్కు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలంతా కూడా కొండా దంపతులపై అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈరోజు గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కలవడానికి అయితే కొండా మురళి రావడం అయితే జరిగింది. అయితే మాకు అయితే క్రమశిక్షణ కమిటీ నుంచి వచ్చి ఈ యొక్క ఫిర్యాదు పైన వివరణ ఇవ్వాలని చెప్పేసి ఎలాంటి సమాచారం అందలేదు. నేను ఒక బీసీ బిడ్డగా మహేష్ కుమార్ గౌడ్ మీద ఉన్న అభిమానంతో ఈరోజు క్రమశిక్షణ కమిటీకి ముందుకు వచ్చి నా వివరణ అయితే
ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల మాకు ఏ విధంగా పట్టు ఉందనే విషయాన్ని వివరణ తెలియడానికైతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ముందుకు రావడం జరిగిందంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ బీసీ బిడ్డకు ఉన్న అభిమానంతో అయితే తానే స్వయంగా వచ్చి క్రమశిక్షణ కమిటీని కలవడం జరుగుతుందని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. అయితే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఇచ్చిన లేఖ ఒకసారిగా పరిశీలిస్తే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి నేను నా సతీమణి వచ్చినప్పుడు 26 మంది నేతలు మాతో పాటు ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీకి నేను వచ్చినప్పుడు నాకున్న ప్రత్యేకంగా పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు నేను రాజీనామా చేశాను. ఇది నా నిబద్ధత. కొంతమంది లీడర్ల మాదిరిగా పార్టీ మారిన పదవిలో కొనసాగలేను. భారతదేశంలో ఏకగ్రీవంగా గెలిచిన ఏకైక ఎమ్మెల్సీ నేనని చెప్పేసి కూడా ఆయన ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఇక నన్ను ఎవరు పిలిచి ఈ విషయాలు చెప్పమని అడగలేదు. కేవలం మహేష్ కుమార్ గౌడ్ మీద ఉన్న అభిమానంతో మాత్రమే ఈ యొక్క విషయాలు తెలియడానికి వచ్చాను. అయితే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఆయన ఒక లేఖ కూడా సమర్పించారు. దాదాపుగా ఈ యొక్క లేఖలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలన్నిటి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఒకసారి లేఖ కనుక పరిశీలిస్తే 2007లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన కమిటీకి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవహారం మొత్తం కూడా నాకే వైఎస్ రాజశేఖర రెడ్డి నాకే అప్పగించడం జరిగింది. నాడు మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి నేతృత్వంలో ఈ యొక్క నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టగా వరంగల్ వ్యవహారాలు మొత్తంగా కూడా నేనే పర్యవేక్షించడం జరిగింది. వరంగల్ జిల్లా నుంచి ఎక్కువ మంది దళితులకు గిరిజనులకు అవకాశం దక్కించాలన్న ఉద్దేశంతో ఈ జిల్లాలో ఎక్కువ మందికి పునర్విభజనలో భాగంగా ఆయా వర్గాలకు సీట్లు కేటాయించడం జరిగింది. ఎందుకంటే నేను అట్టడుగు వర్గాలకే న్యాయం చేయాలన్నది నా సిద్ధాంతం అంటూ కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వరంగల్ పార్లమెంటు అదేవిధంగా మహబూబాద్ పార్లమెంటు ఎస్సీ ఎస్టీకి వచ్చే విధంగా ఈ యొక్క వర్గీకరణ చేశామని చెప్పేసి కూడా ఆయన ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ యొక్క సామాజిక న్యాయం చేయాలన్న నా ప్రయత్నంలో భాగంగా తాను సీటు కోల్పోయాయని చెప్పేసి అప్పటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామసాయం సురేందర్ రెడ్డి కొండమురళిపై కొండమురళి కారణమే నా సీటు కోల్పోవడానికి కొండమురళి కారణం అంటూ కూడా ఆయన ప్రస్తావించి పార్టీ నుంచి బయటికి వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే ఆయన మేనల్లుడు ప్రస్తుతం అయితే రెవెన్యూ శాఖ మంత్రి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నా సతీమణి కొండ సురేఖ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అదే కోపంతో ఆయన ఉన్నట్టుగా తాజా పరిణామాలన్నీ చూస్తుంటే కూడా అర్థమవుతున్నట్టు కూడా ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై అయితే వ్యాఖ్యలు చేస్తూ కూడా ఈ యొక్క లెటర్లో అయితే పేర్కొనడం జరిగింది. క్రమశిక్షణ కమిటీకి ఉద్దేశపూర్వకంగానే అప్పుడు ఏదైతే తన మామ సీటు కోల్పోవడానికి కారణం నేనే అంటూ అందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై అయితే ఈ యొక్క లేఖలో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డికి సంబంధించి ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి ఆయన కూడా అయితే గతంలో ఆయన ఎన్నికల సమయం అప్పుడు ఖచ్చితంగా నా మద్దతు కావాలని చెప్పేసి మురళి మద్దతు కావాలని చెప్పేసి ఆయన వచ్చి నన్ను అడగడం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ అప్పటి ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఎన్నికల కథనంలో తట్టుకోవాలంటే తనకు మా మద్దతు కావాలని ప్రాధేయపడ్డాడు. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ వరంగల్లో తూర్పులో తిరుగుతున్నారు. వరంగల్ ఈస్ట్లో ఎలక్ట్రిసిటీ అధికారులకు పోస్టింగ్లు ఇప్పించుకుంటున్నారు. మా ప్రమేయం లేకుండానే ముఖ్యంగా రెడ్డి అధికారులకు పోస్టింగ్ ఇచ్చుకుంటున్నారు. తమకు సంబంధం లేని నియోజకవర్గంలో పోస్టింగ్లు ఇచ్చుకోవడం ఏంటి అని చెప్పేసి కూడా ఆయన ఈ యొక్క లేఖలో అయితే ప్రస్తావించడం జరిగింది. మొత్తంగా 7 ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 7 భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బసవరా సారయ్య, అదేవిధంగా సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణపై అయితే
రెబెల్లి స్వర్ణపై అయితే ఆయన లేఖలో ఫిర్యాదు పేర్కోవడం జరిగింది. అయితే కొంతమంది మంత్రి సీతక్కకు సంబంధించి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, అదేవిధంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, జనగాం సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి తనతో ఎలాంటి ఇబ్బంది లేదంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అయితే ఒక్కొక్క నియోజకవర్గాలుగా పరిశీలిస్తే మహబూబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుండి వేం నరేందర్ రెడ్డి కేవలం ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక దఫా వేం నరేందర్ రెడ్డి కొండా సురేఖ మీద కూడా పోటీ చేయగా కేవలం 2000 ఓట్లు మాత్రమే వచ్చాయంటూ వేం నరేందర్ రెడ్డికి కేవలం 2000 ఓట్లు మాత్రమే వచ్చాయని చెప్పేసి కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అయితే డీలిమిటేషన్లో భాగంగా తన సీటు ఎగిరిపోవడానికి కారణం కొండా మురళి అని చెప్పేసి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన వేం నరేందర్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించడం జరిగింది. డోర్నకల్ సంబంధించి రామచంద్ర నాయక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా పట్టులేదు, కానీ ఏజెన్సీ ఏరియా నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ నాకు ఉంది కాబట్టి నేను అక్కడ వారు ఎవరు వచ్చినా సరే పనులు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గురించి కూడా ప్రస్తావిస్తూ ఈమె యాంటీ దయాకర్ రావు వర్గం, ఎన్నికల సమయంలో ఆమెకు బాగా సపోర్ట్ చేశాను, అన్ని విధాలుగా అండగా నిలిచాను, నన్ను అక్కడి నుంచి నిలబడాలని చెప్పేసి చాలామంది చెప్పినా సరే నిలబడకుండా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి మద్దతు ఇచ్చానని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. జనగామకు సంబంధించి కొమ్మూరు ప్రతాప్ రెడ్డితో నాతో బాగానే కలిసి పనిచేస్తున్నారు, కానీ స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. స్థానిక ఇన్ఛార్జ్ ఇందిరాకైతే చుక్కలు చూపిస్తున్నాడు, ఆమె వర్గీయులు కూడా టార్చర్ చేస్తున్నారు. దాదాపుగా 200 నుంచి 300 మంది వేధింపులు తట్టుకోలేక నాకు వచ్చి ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీయర్పై ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. నేను ఆయన నియోజకవర్గంలో ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి కూడా అనుకోవడం లేదు, కానీ ఆయన జిల్లాల్లో ఏం చేస్తున్నాడు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఏం చేస్తున్నారంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నదని చెప్పేసి కూడా ఆయన ఈ లేఖలో అయితే పేర్కొనడం జరిగింది. పరకాల రేవూరి ప్రకాష్ రెడ్డి ఒక నియోజకవర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గం పూర్తిగా మాదే, కొండా సురేఖ, కొండా మురళి దంపతులే. గతంలో ఈ నియోజకవర్గం నుంచి నా భార్య కొండా సురేఖ 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న విషయం అందరికీ కూడా తెలిసిందే. ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ప్రతి మండలం కూడా కొండా సురేఖ దంపతుల అభిమానులు, కార్యకర్తలు వేల సంఖ్యలో ఉన్నారంటూ కూడా ఇది జగమెరిగిన సత్యం అంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఎన్నికల సమయంలో రేవూరి ప్రకాష్ రెడ్డి నా మద్దతుతోనే గెలిచారంటూ కూడా నా మద్దతుతోనే గెలిచారంటూ కూడా ఈ యొక్క లేఖలో ప్రస్తావించడం. మేము నిస్వార్థంగా ఆయనకు సపోర్ట్ చేశాము, మా మద్దతుతోనే ఆయన గెలిచారు, కానీ ఈరోజు ఆయన మాకు వ్యతిరేకంగా కక్షపూరితంగా గూడుపుటాని రాజకీయాలు చేస్తూ కక్షపూరితంగా మాకు వ్యతిరేకంగా ఆయన రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి సంబంధించిన క్రషర్స్ అక్రమాలు జరుగుతున్నాయని మేము చెప్పి ఆపిస్తే వాళ్ళు వేరే బ్రోకర్స్ ద్వారా రేవూరి ప్రకాష్ రెడ్డికి ముట్టెప్పి ఓపెన్గా ఈ యొక్క అక్రమాలు చేస్తున్నారంటూ కూడా ఈ లేఖలో అయితే పేర్కొనడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం, ఈ జిల్లాలో అందరికీ తెలిసిందే, అయినా కానీ సరే ఎవరు కూడా నోరు మెరపట్లేదంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అయితే ఇక పరకాలలో నా ఊరుంది, గతంలో అక్కడికి వరంగల్ జిల్లా ఎస్పీ రావాలంటే రాలేకపోయారు, వెహికల్ దిగి నడిచి వచ్చిన దుస్థితి కూడా ఉంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో కూడా మా గ్రామానికి అప్పటి ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి కూడా వచ్చే సాహసం చేయలేదు, కానీ ఇటీవల ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఇష్టానుస్థిరంగా వచ్చి మాట్లాడి రెచ్చగొట్టే ధోరణిలో వెళ్ళాడని చెప్పేసి కూడా వారంతా కూడా చెప్తున్నారు. అయితే మొత్తంగా ఓవరాల్గా ఈ యొక్క ఎపిసోడ్లో కనుక అటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎవరైతే కొండా మురళికి వ్యతిరేకంగా ఉన్నారో వారందరిపైన కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. కీలక నేతలు గతంలో తమ సీట్లు కోల్పోవడానికి కారణం నేనే అంటూ కూడా తమ మీద రాజకీయంగా కక్ష కడుతున్నారంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ప్రధానంగా అటు ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా సీఎం ప్రభుత్వ సలహాదారుడు
వేం నరేందర్ రెడ్డివి, అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేల పైన అయితే